నమస్కారం. ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చినమాంబట్టు గ్రామంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడా మండలంలోని చినమాంబట్టు గ్రామం నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ప్రముఖ కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ సందీప్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్, డెంటల్ వైద్య నిపుణులు కె లతీఫ్లు పాల్గొని వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారిని పరీక్షించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. నా పేరు డాక్టర్ సందీప్. నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్ నుంచి వచ్చాను. గడిచిన ఒక నెల రోజుల నుంచి ప్రతి మండలంలోనూ ఈ చలికాలానికి సంబంధించి మంచు కాలంలో వచ్చేటువంటి రోగాలకు సంబంధించి ప్రతి మండలంలో మేము క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఇందుకు తోడ్పాటు అందించినటువంటి చైర్మన్ గారు శ్రీ నాగూరయ్య గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ చలికాలంలో ముఖ్యంగా కీలవాతం కానీ నిమ్ము కానీ మామూలుగా ఉండే రోజుల కన్నా కూడా ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. నడుము నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు ఈ మంచుకాలంలో మరీ ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. మరి ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వచ్చి చూపించుకోలేని పరిస్థితి ఉంటుంది. వైద్యం అనేది వాళ్ళ హాస్పిటల్కి వచ్చి దూర ప్రదేశాల నుంచి వచ్చి చూపించుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. కాబట్టి మేము మా యొక్క యాజమాన్యంతో సంప్రదించి మేము స్పెషలిస్ట్ డాక్టర్లుగా వచ్చి ప్రతి ఊర్లలోనూ ప్రతి మండలంలో కొన్ని రిమోట్ ఏరియాస్, అంటే ఊర్లకి దూరంగా లోపలగా ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలు ఎంపిక చేసుకొని తద్వారా అక్కడ మా సేవలు అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ క్రమంలో ప్రతి మండలంలో మేము క్యాంపు నిర్వహిస్తూ వస్తున్నాము. ఇది 4వ క్యాంపు ఈరోజు చిన్నమాంబట్లో జరగడం జరిగింది. ఈ క్యాంపుకి సహకరించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క మిత్రులకైతేనేమి, సర్పంచ్ గారికి అయితేనేమి, లోకల్గా ఉన్నటువంటి నాయకులకైతేనేమి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ క్యాంపులో మాతో పాటు తడా హాస్పిటల్, మిత్ర హాస్పిటల్ నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు, అదేవిధంగా డాక్టర్ లతీఫ్ గారు నాయుడుపేట డెంటల్ హాస్పిటల్ నుంచి వాళ్ళు మాతో కలిసి సేవలు అందించారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ క్యాంపుని ఉపయోగించుకున్నటువంటి ప్రజలకు కూడా వాళ్ళ యొక్క అవసరాలను బట్టి ఒకవేళ ఇంకేదైనా అవసరమైతే మందులతో కాకుండా ఇంకా వేరే రకాల వైద్యం, అంటే హాస్పిటల్ అడ్మిషన్ చేయాల్సి వచ్చినా లేదా ఏమైనా ఒకవేళ కొంతమందికి ఇప్పుడు సర్జరీస్ చేయడం, ఆపరేషన్ చేయాల్సి వచ్చినా కూడా ఇవన్నీ కూడా మేము ఉచితంగా చేస్తాము. అది మరి మన హాస్పిటల్లో క్యాంపుని అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇందుకు సహకరించినటువంటి ప్రజలందరికీ నా కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఇక్కడ చేరినటువంటి మా మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ద్వారా మా యొక్క ఈ యొక్క ఉద్దేశము, సంకల్పం అనేది ప్రజలందరికీ చేరాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. డాక్టర్ సందీప్, ఆదవరము, నాయుడుపేట. రాసిన
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.